Hello guys, welcome back to my channel. This is Zakir. Let us discuss about Bank Nifty analysis for tomorrow, and also రేపు బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పైరీ కూడా ఉంది. మీరు మార్కెట్ లో చూసినట్లయితే కంప్లీట్లీ ఒక డోజీ క్యాండిల్ చేసుకుంటూ మార్కెట్ లో ఇన్ని డేస్ నుంచి రన్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్కెట్ లో 1, 2, 3, 4 కంప్లీట్లీ ఫర్ ఎగ్జాంపుల్ 11th మార్చ్ నుంచి ఈ రోజు వరకు కంప్లీట్లీ ఒక రేంజ్ నుంచి బ్రేక్అవుట్ అవ్వకుండా కంప్లీట్ అదే రేంజ్ లో ఉంటున్న మార్కెట్ లో కన్సల్టేషన్ చేసుకుంటూ వస్తుంది. ఒక ట్రెండ్ కంప్లీట్ స్ట్రైట్ బుల్లిష్ క్యాండిల్ అన్న స్ట్రైట్ బేరిష్ క్యాండిల్ అన్న కంప్లీట్ గా ఇద్దరు ఒక ట్రేడ్ కూడా జరగలేదు. సో ఈ పాయింట్ ప్రకారం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మార్కెట్ లో కంప్లీట్లీ ఒక డోజీ క్యాండిల్, ఒక ఇండిసిసివ్ క్యాండిల్స్ మార్కెట్ లో ఒక మూమెంటం అనేది స్ట్రైట్ మూమెంటం అనేది జరగలేదు. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకుని మీరు మార్కెట్ లో తక్కువ క్వాంటిటీ తోటి మనం మార్కెట్ లో ట్రేడ్ చేయాలి. ఎందుకు అంటే కంప్లీట్ వాలటిలిటీ జరుగుతుంది డ్యూ టు ఎలక్షన్స్ రిజల్ట్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయ్యి మన ఫైనాన్షియల్ స్టార్ట్ కావచ్చు. ఈ యొక్క ఫస్ట్ 5 years నుంచి మన ఎలక్షన్స్ అనేది ఈ టైం లో జరుగుతుంది. ఈ టైం వరకు మనం లాస్ట్ ఇయర్ లాగా మార్చ్ ఎలా చేసామో ఏప్రిల్ చేసాము అనే పాయింట్ కాకుండా ఎలక్షన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ ఎలక్షన్ వల్ల వాలటిలిటీ జరుగుతుందనే పాయింట్ లో కాన్సన్ట్రేట్ చేయండి. సో ఆ పాయింట్ బేస్ చేసుకొని మార్కెట్ లో కంప్లీట్ గా వాలటిలిటీ మూవ్మెంట్ జరుగుతుంది. సో అది బేస్ చేసుకొని మీరు ఖచ్చితంగా లెస్ క్వాంటిటీ తోటి ట్రేడ్ చేస్తూ మీ క్యాపిటల్ ని ప్రొటెక్ట్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా మార్కెట్ లో బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత మూవ్మెంట్ జరుగుతుంది. ఈ మిడిల్ లో ఎంట్రీ తీసుకోవద్దు. సో ఆ పాయింట్ బేస్ చేసుకొని మీరు కూడా రిమెంబర్ పెట్టుకోండి, కంప్లీట్లీ ఒక రేంజ్ బౌండ్ మార్కెట్ లో ఉంటుంది, కంప్లీట్లీ హై మూమెంట్ రావట్లేదు, కంప్లీట్లీ వాలటైల్ చేసుకుంటే స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఈ 3 పాయింట్స్ బేస్ చేసుకొని రిమెంబర్ పెట్టుకోండి. అండ్ ఆల్సో అప్ టు మన ఎలక్షన్స్ వరకు, ఎలక్షన్స్ అయ్యేంత వరకు కంప్లీట్ వాలటైల్ చేస్తుంది. ఇది రిమెంబర్ పెట్టుకుని మార్కెట్ ట్రేడ్ చేసుకుని మీ క్యాపిటల్ ప్రొటెక్ట్ చేసుకుంటుంటారు. ఈ రోజు యాజ్ ప్రకారం మార్కెట్ లో సేమ్ ఇది నేను ఎప్పటికీ చెప్తున్నట్టుగా ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే లో ఫస్ట్ మన మార్కెట్ లో ఒక హై అండ్ లో మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. దెన్ ఆఫ్టర్ ఎప్పుడైతే మార్కెట్ లో ఒక బ్రేక్అవుట్ జరుగుతుందో, ఇది ఒక బ్రేక్అవుట్ క్యాండిల్, ఎప్పుడైతే మార్కెట్ లో ఒక బ్రేక్అవుట్ అయిన తర్వాత ఒక పుల్ బ్యాక్ క్యాండిల్, బ్రేక్అవుట్ ఒక పుల్ బ్యాక్ చేసిన తర్వాత దీని హైలో ఎంట్రీ. సేమ్ అదే పాయింట్ లో మనకి ఈ రోజు ఈ హైలో మనకి ఎంట్రీ దొరికింది. బ్రేక్అవుట్, ఇది ఒక పుల్ బ్యాక్, ఒక బేరిష్ క్యాండిల్, దీని హైలో ఎంట్రీ తీసుకుంటాం, దీనిలో స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సేమ్ అదే పాయింట్ లో మనకి ఈ రోజు ఎంట్రీ జరిగింది, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. దాని తర్వాత కంప్లీట్లీ సైడ్ వేస్ చేసుకుంటూ ఒక మిడిల్ రేంజ్ ప్రీవియస్ డే మిడిల్ రేంజ్ క్లోజింగ్ ఇచ్చింది. సేమ్ అదే పాయింట్ ప్రీవియస్ డే కూడా సేమ్ అదే జరిగింది. సేమ్ ప్రీవియస్ డే కూడా ప్రీవియస్ డే హై, ఇది ఒక ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ జరిగింది, ఒక ఇన్సైడ్ బాల్ చేసింది, దీని హైలో ఎంట్రీ, ఈ లోలో స్టాప్ లాస్. సేమ్ అదే పాయింట్ లో ప్రీవియస్ డే కూడా సేమ్ అలాగే ఎంట్రీ స్టాప్ లాస్ కూడా జరిగింది. సో ఈ పాయింట్ ప్రకారంగా స్టాప్ లాస్ ఎంట్రీ స్టాప్ లాస్. సో ఇది రిమెంబర్ చేసుకొని మనకి మార్కెట్ లో కంప్లీట్లీ ఒక వాలటిలిటీ రేంజ్ జరుగుతుంది. సో ఈ పాయింట్ ప్రకారంగా రేపు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రెండింగ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. ఎందుకు అంటే ఇది ఎప్పుడైతే మార్కెట్ లో ఇదే రేంజ్ 2 టైమ్స్ స్టాప్ హిట్ అయిపోతున్నాయి, అయినా కన్సల్టేషన్ చేసుకుంటే మార్కెట్ హైయర్ రేంజ్ లోనే ఉంటుంది, సెల్లింగ్ అనేది అవ్వట్లేదు. సో ఈ పాయింట్ కన్సిడర్ చేసుకొని మన మార్కెట్ లో రేపు ఒక అప్ సైడ్ ఎంట్రీ తీసుకొని మన మార్కెట్ లో అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్. అది కూడా ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఈ లెవెల్ లో క్లోజింగ్ ఇచ్చింది, ప్రీవియస్ డే ఇదే రేంజ్ లో క్లోజింగ్ ఇచ్చింది. సో ఇప్పుడు మనకి మార్కెట్ లో ప్రీవియస్ డే హై అంటే ఈ లెవెల్, ప్రీవియస్ డే లో అంటే ఈ లెవెల్. సో ఎప్పుడైతే మార్కెట్ ప్రీవియస్ డే హై ప్రీవియస్ డే రేంజ్ లో ఉంటుందో మనకి ఇందులో నో ట్రేడ్ ఎగ్జాక్ట్లీ. దెన్ ఆఫ్టర్ ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఈ రేంజ్ లో ఓపెన్ అయితే స్లో అండ్ స్టడీ కన్సల్టేషన్ చేసుకుంటే ఇదే రేంజ్ నుండి ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే అరౌండ్ 12 o'clock తర్వాత 12:30, 1 o'clock తర్వాత ఎంట్రీ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఒక ఎండ్ ప్యాటర్న్ ఎంట్రీ తీసుకొని హై క్రాస్ అయితే అప్పుడు ఎంట్రీ తీసుకొని స్లో అండ్ స్టడీగా అప్ సైడ్ మూవ్మెంట్ తీసుకొచ్చి ఎట్లయితే ఈ లెవెల్ నుంచి ఇది ఎంత రేంజ్ ఉంటుందో సేమ్ ఇదే రేంజ్ అప్ సైడ్ ప్రొజెక్ట్ చేసుకొని ఈ లెవెల్ వరకు టార్గెట్ తీసుకోవచ్చు అప్ టు 48,000. సేమ్ డౌన్ సైడ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే రేంజ్ లో ఫ్లాట్ ఓపెన్ అయింది, స్లో అండ్ స్టడీగా పుల్ బ్యాక్ స్లో అండ్ స్టడీగా డౌన్ సైడ్ మూవ్మెంట్ జరిగితే ప్రీవియస్ డే వరకు టార్గెట్ తీసుకోవచ్చు. ఎందుకు అంటే ఇది ఒక బేస్ ఫార్మేషన్, ఇక్కడ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఆరు బ్రేక్ చేసి ఒక పుల్ బ్యాక్ చేసిన తర్వాత కంటిన్యూ రిస్క్ రివార్డ్ అనేది తక్కువ ఉంది, తీసుకోవాల్సిన అవసరం లేదు. బట్ స్ట్రైట్ ఒకటే క్యాండిల్ ఇస్తే
మనకి టార్గెట్ దొరకవచ్చు. ఒక చిన్న క్యాండిల్ చేసి ఫుల్ బ్యాక్ ఇస్తే ఎంట్రీ తీసుకొని ఈ లెవెల్ టార్గెట్ తీసుకోవచ్చు. ఇక్కడ ఏమైనా ఒక డబుల్ ప్యాటర్న్ చేస్తే ఫ్లాట్ ఇచ్చి గ్యాప్ డౌన్ ఇచ్చి బై ఆన్ డిస్ప్లే లెక్క ఇక్కడ ఒక డబుల్ ప్యాటర్న్ చేసి బ్రేక్అవుట్ ఇస్తే స్లో అండ్ స్టడీగా మనకి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ ఆల్సో బ్రేక్అవుట్ ఇస్తే ఒక 1:2. నేను ఎప్పుడు డోజీ క్యాండిల్ ఇదే చెప్తున్నాను, సేమ్ అదే పాయింట్ లో ఇది ఒక రేంజ్, ఇదే రేంజ్ పైకి ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒక పాయింట్ రిమెంబర్ చేసుకోండి. ఇఫ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా గ్యాప్ ఓపెన్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా ఈ లెవెల్ వరకు డబుల్ ప్యాటర్న్ తీసుకోవచ్చు. అదే గ్యాప్ డౌన్ అయి బ్రేక్ చేసింది అనుకోండి, కన్సల్టేషన్ చేసుకుంటే ఫుల్ గా చేసుకుంటే ఈ లెవెల్ వరకు టార్గెట్స్ గ్యాప్ ఫిల్ అనేది ఫాస్ట్ గా జరుగుతుంది. ఖచ్చితంగా మనకి మార్కెట్ లో మూవ్మెంట్ దొరుకుతుంది. ఇది ఒక మూవ్మెంట్ దొరుకుతుంది కాబట్టి ఇది రిమెంబర్ చేసుకోండి. అప్ సైడ్ కూడా సేమ్ అదే పాయింట్ లో రిమెంబర్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే బ్యాంక్ నిఫ్టీలో మనకి ఒక మూవ్మెంట్ అనేది జరుగుతుంది. నిఫ్టీ ఒక డే హై ప్రీవియస్ డేలో సేమ్ మళ్ళీ ప్రీవియస్ డేలో ఇది బ్రేక్ డౌన్ చేసి ఒక పుల్ బ్యాక్ లో ఎంట్రీ స్మాల్ టార్గెట్ ఇచ్చి 1:1 టార్గెట్ ఇచ్చింది. దెన్ ఆఫ్టర్ మళ్ళీ రిజెక్షన్ ఇచ్చి మళ్ళీ అప్ సైడ్ వెళ్ళింది. సో ఈ పాయింట్ కన్సిడర్ చేసుకోండి. ఎందుకు మార్కెట్ మనకి ప్రీవియస్ లో బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత కూడా మూవ్మెంట్ జరగట్లేదు ఫస్ట్ రిమెంబర్ చేసుకోండి. అక్కడ మనకి ఏమర్థమైందంటే మార్కెట్ లో సెల్లర్ స్ట్రెంత్ లేదు, బ్యాంక్ నిఫ్టీలో బయింగ్ స్ట్రెంత్ లేదు. సో ఈ పాయింట్ రిమెంబర్ చేసుకోండి. ఇలా సెల్లింగ్ స్ట్రెంత్ లేదు. బ్యాంక్ నిఫ్టీలో హై బ్రేక్అవుట్ అయ్యింది, కన్సాలిడేషన్ చేసుకుంటే మళ్ళీ డౌన్ సైడ్ ఇచ్చి ఈ లెవెల్ క్లోజింగ్ ఇచ్చింది. అంటే మార్కెట్ లో బయింగ్ చేసే స్ట్రెంత్ లేదు. ఎప్పుడైతే మార్కెట్ లో ఈ లెవెల్ క్లోజింగ్ అప్ సైడ్ అన్న డౌన్ సైడ్ అని ఇస్తేనే తప్ప మనకి మార్కెట్ లో ఒక ట్రెండింగ్ మార్కెట్ అనేది జరగదు. ఇది రిమెంబర్ చేసుకోండి. సో బ్యాంక్ నిఫ్టీలో ప్రకారంగానే నిఫ్టీలో కూడా ఎప్పుడైతే ప్రీవియస్ డే హై ఫస్ట్ 2 లెవెల్స్ మార్క్ చేసుకోండి. దెన్ ఆఫ్టర్ ఈ ఫ్లాట్ ఓపెన్ అయిందా, గ్యాప్ అప్ ఓపెన్ అయిందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందా అనేది అనాలిసిస్ చేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లాట్ ఓపెన్ అయితే నో ట్రేడ్ అప్ టు ఈ లెవెల్ వరకు. ఇఫ్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతే మనకి ఒక ఇన్ ప్యాటర్న్ అప్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇఫ్ ఫ్లాట్ ఓపెన్ నో ట్రేడ్, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన నో ట్రేడ్. ఇఫ్ ఈ లెవెల్ బ్రేక్ డౌన్ చేస్తే స్లో అండ్ స్టడీగా ఇన్ ప్యాటర్న్ మనం ఎంట్రీ తీసుకోవచ్చు అప్ టు ఈ లెవెల్ వరకు టార్గెట్ స్లో అండ్ స్టడీగా. అది కూడా ట్రై చేసుకుంటుండండి. సెల్లింగ్ కి స్ట్రెంత్ లేదు, బయింగ్ కి స్ట్రెంత్ లేదు. బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ట్రై చేసుకుంటూ వెళ్ళిపోండి. స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, స్టాప్ లాస్ హిట్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మార్కెట్ లో అసలు మూవ్మెంటమే లేదు. ఈ పాయింట్ బేస్ చేసుకుని బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చెప్తున్నాను. అండ్ ఆల్సో బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, మేబీ మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మార్కెట్ లో ఒక బ్రేక్అవుట్ చేసి ఒక పెద్ద క్యాండిల్ టైం ఎప్పుడు లేదు అసలు మార్కెట్ లో. ఏప్రిల్ మార్చ్ మంత్ కంప్లీట్ సైడ్ వేస్ చేసుకుంటూ డోజీ క్యాండిల్ చేస్తుంది. బట్ ఈ హై లెవెల్ అనేది ఎప్పుడైతే మార్కెట్ బ్రేక్ అవుట్ చేస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ 48,000 ఇదే లెవెల్, ఈ లెవెల్ మార్క్ చేసి పెట్టుకుంటున్నా 48,077. ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ బ్రేక్ అవుట్ చేస్తుందో అప్పుడే మనకి స్లో అండ్ స్టడీగా మార్కెట్ లో మూవ్మెంట్ దొరుకుతుంది. ఈ పాయింట్ రిమెంబర్ చేసి పెట్టుకోండి. ఖచ్చితంగా అనాలిసిస్ రిమెంబర్ చేసుకుని ట్రై చేసుకుంటే స్టాప్ లాస్ హిట్ కాకుండా చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. నా అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.